హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఆదివారం రికార్డ్ చేస్తానని బ్లాగ్. మీరు సోమవారం చూస్తారనుకుంటున్నాను. సో ఇంకా టోరెక్కల ఇంట్లోనే ఉన్నామన్నమాట. ఈరోజు ఎలాగైనా అంటే ఈరోజు చర్చికి వేయి వచ్చిన తర్వాత నుంచి ఊరికి బయలుదేరుతాము. సో మా మమ్మీ వచ్చే మనకసి చికెను ఇవన్నీ చేసాడు అనమాట. అంటే ఫోన్ వస్తుంది, మాట్లాడుతానండి ప్లీజ్. సో ఇంటికాడ ఒకసారి బాడీల కోసం వెయిట్ చేస్తుంటాను. మనం కావాలనుకున్నప్పుడు బాడీకి రా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోన్ వచ్చిండే బాడీకి ఉందని, కానీ నేను మా ఎక్కలూరులో ఉన్నానని చెప్తే అందుకనే సరేలే ఇంకో ఆటో చూసుకుంటామంట అనమాట. వినోద్ నీకు షర్ట్ బాగుందని ఎవరెవరు కామెంట్ చేసే లోపు నాకు కూడా బాగా నచ్చింది. కానీగా మా మామ షర్ట్తో మరి అభియాన్ చిన్నోడు ఉన్నాడు, ఆందో నాకు అర్థం కావట్లేదు. పైకి అవుతుంది అనమాట. అదే మేము అదే రోజు వచ్చి అదే రోజు సాయంత్రం వెళ్ళిపోతామేమో అనుకుంటామే, కానీ ఒకరోజు ఎక్స్ట్రా ఉండిన దానికి సో తప్పక స్నానం చేసుకొని వేరేటి వేసుకోవాల్సి వచ్చింది అనమాట బట్టలు. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్. ఓకే, సో మొత్తానికైతే మా మామూలు ఇంటి మీద నుంచి వ్యూ బాగానే ఉంది. చర్చి పాటలు కూడా వినిపిస్తుంటాయి మీకు, సండే కదా. ఇంకా సో ఇప్పుడైతే కనుక ఇంకా వెళ్ళి అన్నం తిందామంటే నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. నేను లేట్ వెళ్ళేసాను. ప్యాంట్ ఉండలే, ప్యాంట్ బాగుంది, షర్ట్ మరీ పైకే. షర్ట్ అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట. అది పైకి అయింది, ఇది సరిపోయింది. బాబాయ్ పొద్దున్నే ఇంకా ఈరోజు అయితే మాత్రం పొద్దున్నే బాబాయ్ చికెన్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట. వేస్తాపా నేను రెడీ 1 2 3 అన్నప్పుడు హాయ్ అనండి. రెడీ 1 2 3 హాయ్ అనండి. నువ్వు చెప్పు నిసే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. కాలు కింద పెట్టు. హాయ్ అనండి అందరికీ. గుడ్ మార్నింగ్. నిసి హాయ్ చెప్పు. కొత్త డ్రెస్ వేసుకున్నారు కదా మీ ఇద్దరు. హాయ్ హాయ్ హాయ్. బాగున్నాయి ఇద్దరు డ్రెస్సులు, బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ఊరికి బయలుదేరుతున్నాం అనమాట. పిల్లలకి నిన్నళ్ళు ఇక్కడే ఉన్నాం కదా, చూసి తోలుకొని పోదాం అనుకుంటుంది. ఇంకా వాన వచ్చేదానికైతే ఊరికి పోలేదు. మా మమ్మీ అయితే ఇద్దరు పిల్లలకి అయితే బట్టలు తీసి ఇచ్చేదనమాట. నిస్సికి మా ఇరపాపుకి. లేదు మమ్మీ, ఇంకా గ్లోరీ అయితే మాత్రానికి రెడీ చేసేది చూడండి. జుట్లే చూసుకుంటున్నారు మా ఇరమ్మ అయితే. ఇంకా మామ చూపిస్తారు, ఇంకా అమ్మ నీకు ఒక సర్ప్రైజ్ కళ్ళు ముచ్చుకుంటుంది ఇట్లా కానీ బాగు చూడు జుట్లు అడగదు అంటున్నాయి. సూపర్ ఉన్నాయి ఐరా నీ జుట్లు. పిల్లల బట్టలు కూడా బాగున్నాయి అనమాట. చిన్నమ్మ అయితే ఇద్దరు తీసి ఇచ్చేదా. ఇంకున్నాను లేపప్ప అనుకోసానని వదిలేసినామంటే కూడా లేదు లేపప్ప బట్టలు ఏమో ఉన్నాయి, బాగున్నాయి మెత్తని బట్టలు. అయినా మేము ఒకరోజు ఉంటామని అనుకోలేదు అనమాట. అందుకే ఎవరు ఒక జత బట్టలు కూడా తెచ్చుకోలేదు. పిల్లల వరకు దొరికినాయి బట్టలు. ఇంకా పువ్వు వచ్చేదే. అమ్మని నాయన్ని ప్రేమిస్తావా నువ్వు? ఐ లవ్ మామ్ డాడ్. అయిరా ఊరికి పోదామండి, ఊరికి పోదామండి, కానీ స్కూల్కి వద్దా అంటున్నది. ఒక్కరోజుకే స్కూల్కి వద్దా అంటున్నది. సెలవు పెట్టినారు ఇంకా వీటిని. నిసక్క నిసక్క బట్టలు కదా. బట్టలు బాగా పెడతారు నువ్వు తీసుకునేటు పిల్లలకి. కొత్త మోడల్ వచ్చే డ్రెస్, మమ్మీ డాడీ డ్రెస్ తీసుకుంటే అదే బాగుండే కదా. అడత కడుపు బాగుండయా? ఏం చదువు ఇది? ఐ లవ్ మామ్ డాడ్. కొత్త మోడల్ రా చూపిద్దాం. అత్తకంట చూపినా లేచి లేచి లేచి. వైట్ గ్రీన్ కాంబినేషన్ అమ్మ ఫ్రెండ్స్. మిస్ ఇది రామచిలక.
రెడ్ ని బ్లాక్ బాగుంటుంది ఇంకా తినండి అండి. తింటాం టోరీ. నీకు టమాటా చారు చేసుకుంటావు కదా. టమాటా చారు అన్నం ఏం చేస్తారమ్మా నిస్తాక బాగుండాలి కలర్ బాగుంటుంది. బాగా వస్తుంది నీ సమ్మ. బొట్టే పెట్టుకోవాలి. ఊరి పోదాం పనిగా. కొద్దిసేపు మాడం ముచ్చుకుంటా, కొద్దిసేపు ఏమో ఎండ కాస్తుందిగా. ఎట్లా చెరువుని కట్లు చేయడం మస్తు చిన్నది వేస్తే ముందే గ్యాస్ అయితే అయితే బయలుదేరుతున్నాము. ఇంకా అందరం అయితే రెడీ అయ్యామే. ఇంకా వాన మాడం కూడా అయ్యేదన్నమాట. ఇంకా వాన రాకముందు అందరు ఇంటికి దగ్గరే ఉండారనమాట. ఇంకా అందరు చెప్పి ఇంకా బయలుదేరడమే అనమాట. ఊరికైతే పోతున్నాం అబ్బా ఈరోజు. నిన్న కూడా ఉంటామో ఉండమో అనుకుంటాం అనమాట. నిన్న పూర్తి రోజు అయితే ఉన్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి బయలుదేరుతున్నాం ఊరికి. ఇంకా పోదామండి చిన్న పాప. మా నిసి పాప మనోళ్ళు అనకషన్ గుర్తుపెట్టినది కదా. ఎవరైనా కొత్త పిల్లలు వస్తే చాలు ఏయ్ అనకషన్ అంటది. అట్లా అనకూడదు. రావాలా రండి అనకషన్ చెప్పాలా. ఓకేనా? రండి అని అలా ఎవరు వచ్చినా సరేనా? నీదేలే. బాయ్ చెప్పు మామకి. మామా బాయ్ చెప్పు మామా. అత్త రెడీ అయి వచ్చేసినమ్మా. కదా పూలు కొనుక్కునేదంటే పొద్దున్న అమ్మలేదు చెప్పండి. చూడలేదు కొనుక్కునేది నీ కూతురికి ఇన్ని పెడతాయి పొద్దున. అమ్మ చెప్పి నాకు కూడా తెలియదులే. చూడలేదు గ్లోరీ. నేను అవకాశం ఉందా పోయితే అప్పుడు అని పెట్టుకోలేదు. పెట్టుకోండి పెట్టినాను మీరు ఊరు వాళ్ళు. ఇంకా పని పెట్టుకున్నా లేపుదాం అనుకుంటు పండిండ్రు. ఇంకా బచ్చినాడు పడినట్టు పడుతుంది. వేసినా వేసిన చర్చికి నేను అప్పుడు 10 నుంచి అనకంటే నింద కట్టారు పూలు. ఏమ్మా నాకు కూర్చోకూడదు. మా అయితే టీ తీసుకొని వచ్చేదే. మనం వీడియో చూస్తున్నాం. అవుజుడుగా వీడియో వచ్చినాం లేదు కాబట్టి నా ఫోన్ తీసుకొని చూస్తున్నా. కొంచెం ఏమైంది కోడికి బాయ్ బాయ్. ఇంకా వినోద్ ఇక్కడే ఉన్నాడు అనమాట. అసలు ప్రభిది కాదు ఇక్కడ నుండి వినోద్కి. రా వినోద్ సోమరంగా అందరు ప్రయాణం ఏమో నువ్వే లేటిగా రా పదం. బీగాలు ఆడబెట్టుకుంటువే జోల్లానే ఉంటాయి చూసుకో. నీవంత ఇంత పెద్ద మతి మరపోడు కదప్ప. ఉండా వెనకసాని పైకి వస్తుంది. ఇంకా చూడు కింద
అంటకు పెట్టినావు కదా ఏం మెంటల్ మొక్క కూడా కిందికి పైకి తిప్పుతావు రా అట కనిపించదు అంగి కిందికి ఉన్నది కదా రా టైం అయ్యేదరా ఏ అనకూడదు అట్లా రా రామ్మా ఫలం రండి ఏ వాకిలే వేయాలి కదా వినా పాయరమ్మా పానేసి నిదానమ్మా ఎబో నిదానమ్మా ఏమ్మా రా కూర్చునండి బాబాయ్ మర్చండి బాగుండేటోరే బాయ్ రా బాయ్ వద్దులే వద్దులే ఎక్కడ ఉంటారు అదే చెడిపోయేదంట చెడిపోయేది అంటారు మొన్న అక్కడ మెట్టుపండ్లు అవి ఎల్లిపాయలు ఒకటి దండు కొట్టేసుకొని కొంచెం తినక బాయ్ వద్దు నీకేమనిలే వద్దు వద్దు వద్దులే టోరీ వద్దులే బాయ్ ఎవరు ఇచ్చారా పైసా మామ ఇచ్చిన మామ నీకు ఇల్లేదు కదా సో మొత్తానికి అయితే కనుక మేమైతే ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. అయితే సాయంత్రమే వస్తుందండి. ఇప్పుడు టైం అయితే మాత్రానికి 7 అయ్యింది, 7:10 అయ్యింది. సో హ్యాపీ టోరా కొద్దిగా వచ్చినందుకు మాకు హ్యాపీ, మా అమ్మలను చూసినందుకు టోరాకి హ్యాపీ. సో హ్యాపీ మొత్తానికి అయితే అంత మంచిగానే జరిగింది. ఇప్పుడు వచ్చేసి భారతి గారు మాట్లాడతారు. ఇంకా వచ్చిన పొద్దుగాలిగా వస్తామన్నమాట. వచ్చిందేమో వచ్చిందైతే పొద్దుగాలిగా వస్తుంది. వచ్చిన నుండి ఇప్పుడు అయిపోయేది పని.
గిట్ల కూర్చునేనో లేదో ఒక 10 నిమిషాలు ఒక్కటి కూర్చునేనే టైం చూస్తే ఏడయ్యేదా మొబ్బు కూడా అయ్యేది బయట నేనే ఆశ్చర్యపోతే వాకిలు వేసుకున్నట్టు బయట వాన పడిన సంగతి ఉంది మా ఇల్లు అంటే అసలు నిజము వంట వచ్చినప్పుడే వంట చేతున్నా వినోదనే సర్లేమని ఏం చేయాలని ఏదో ఒకటి చేయమ్మా అంటే లేదు నువ్వు చెప్పింది చేస్తానని నేనేమంటే కోడిగుడ్లు ఉడకబెట్టుక చేయమ్మా అంటే లేదులే సాంబార్ చేద్దాము అంటది లేదులే సాంబార్ చేద్దాము అంటది నన్ను అడిగేది ఎందుకంటే తప్పుడు నన్ను అంత ఖచ్చితంగా గుచ్చి అడిగేది ఏంటి ఇంకా చేయాలని ఫిక్స్ అయినప్పుడు నువ్వు అది చెప్తావు అనక ఆయన కొడుకులు లేవు ఇంట్లోలే కానీ సాంబార్ ఒక వారమే చేద్దాం అనుకుంటున్నా ఇట్లే నీకు మరి సాంబార్ చేసి నాని అడిగినప్పుడు సాంబార్ చేసానంటే అవుతుంది కదా నన్ను అంటున్నారు వాటికి సర్లే అదొకటి చేయి అదొకటి చేయి అదొకటి చేయని నేను చెప్పిన ఎప్పుడైనా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికైనా పోయిన తర్వాత ఫస్ట్ అడిగేది వినోద్ అయితే టమాటా చారా లేదంటావా మామూలు ఉత్తిపప్పు అనుకుంటా కోడిగుడ్లు ఉడిపెట్టి చేయడం నీకు నచ్చదు అది కోడిగుడ్లు లేవంటే అర్థం కాదు నీకు ఓసారి నాకు తిను ఏమో పెట్టు నెత్తిన ఇంకొంచెం గట్టి కరిస్తే మీరు నన్ను తిడతారు ఫోన్ చేసి తిడతారు కామెంట్లో తిడతారు ఎందుకు బాగా తిన్ను బాగా ఇబ్బంది పెడతామని సో ఇంకో వంట అయితే కాలుతుంది మొత్తానికి అయితే సాంబార్ అయితే చేసిన అనమాట చాలా బాగున్నది రుచి కూడా బాగున్నది వినోద్ తినానికి వస్తానంటే వచ్చినప్పుడు ఆర్బాటం పెట్టే ఇంకా తినంటే తినకపోయా ఇంకా సూపర్ ఉన్నది నేనైతే రుచి చూస్తాను వేడి వేడి సాంబార్ అయినా ఈ ఒక ఫుడ్ కింద చేసుకున్నాం అనుకోవచ్చు మిగిలి బాగున్నది కాబట్టి కొంచెం ఎక్కువ చేసి పొద్దున కూడా వస్తుంది బాగున్నది కాబట్టి ఎక్కువ చేసి కాదు ఎక్కువ చేసానే బాగా కుదిరింది అనమాట ఇంక పొద్దున కూడా వస్తుంది లానికేషన్ అని కొంచెం నీళ్ళు ఎక్కువ పడ అన్నం అసలు ఒక్క రోజు ఇంట్లో లేకపోతే చిన్న చిన్నవి దోమలు వస్తాయి తర్వాతకి ఇంకా ఇక్కడ అల్లా సీమలు పట్టింటాయి కిచెన్ కి అందుకోసమనే నేను ఊరికి రేపు పోతానగా ఇల్లు సర్ది పెట్టిపోతాను నేను వినోద్ రాకపోని కాకపోతే వచ్చే తలకలు వినోద్ ఉన్నా కూడా అట్లా చిందరమందరం పెట్టింటాడు ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉన్నది ఇంట్లో పని అల్లా అయిపోయేది నాకైతే ఇంకా ఇప్పుడు కూర్చొని తిన్నా ప్రశాంతంగా ఉంటది అనమాట ఇల్లల్లా చెత్త పెట్టుకొని నేను కూర్చోవాల తర్వాత కన్నం తినాలన్నా కూడా అసలు మనశ్శాంతి ఉండదు అనమాట ఇంటి పని అయిపోయిన తర్వాతే నాకు బాగుంటది అన్నం మాత్రం మీరు తినండి నండి ఇల్లు తాగితే వచ్చిన ఉంటే 6 బాటలు పెడితే నాలక మిల ఎవరికైనా ఉండదా చెప్పండి ఆకలి అవుతుంది ఇంకా అహింసేపు ఆర్భాటం చేస్తాము ఆకలి 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 ఏదైనా చేయని తొందరని మనం ఎంత తొందర చేయనా అంత తొందర కాదు కదా వంటకి అట్లీస్ట్ ఒక 40 నిమిషాలు అట్లా పట్టుకుంటుంది గంటను పట్టుకుంటుంది ఆ టైం తలకలే ఆకలి అనేది పోతుంది అనమాట నాకైతే స్పెషల్ అని కాదు నాకి ఆకలి ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇంత మంచిగా చేసి పెట్టేది కదా బాగా ఆకలి లేదు సో నాలక మీకు ఎవరికన్నా ఉండదా వచ్చానే 1 అవర్ తర్వాత ఆకలి వేయకపోవడం ఫుల్ ఆకలి అయ్యాయి ఆ టైం మనకు దొరకపోతే ఒక 1 అవర్ తర్వాత ఉన్నా కూడా తినాలనిపించకపోవడం ఇది ఎవరికన్నా ఉందా నా ఒక్కనికే ఉందా చెప్పండి నాకు తెలుసుకోవాలనిపిస్తుంది వచ్చాను ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక్కటి ఉన్నాను బేబీ అన్నమైన ఏం చేస్తున్నావు అనుకషానే ఎల్లిపాయ కారం దంచు అంటాడు అన్నమే చేసిన విన్నది ఎల్లిపాయ కారం ఎక్కడ నుండి దంచాలి అంటున్నాడు కాయగూరలోకి వేస్తే ఉంటే అట్లా గట్టిగా ఉంటుందని ఆ ఎల్లిపాయ కారం కాయగూరలోకి వేస్తే ఓకే మొత్తానికైతే సూపర్ ఫ్రెండ్స్ టోరీకి అయితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను సో టోరీకి అయితే మన బాగుంది తను బాగుంది చర్చికి కూడా వేయించింది వాళ్ళ వీడియోలో చూసింటారు సో అంతా హ్యాపీనే ఫ్రెండ్స్ సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుందని అనుకుంటున్నాము నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మా వీడియోస్ నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎక్కడ దాకా చూసిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ బాయ్.